తాగునీరు సాగునీరు పుష్కలంగా ఉంది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో పోతూ ఉన్నాయి. సర్ ఆర్థర్ కాటన్ దయ వల్ల 3 పంటలు వేసుకొని కొంత ఈ ప్రాంతం కరువు కాటకాల నుంచి బయటపడి సంస్కృతి సంప్రదాయాలు కూడా మారి గోదావరి జిల్లాలు దేశానికే తలమానికంగా ఉన్నాయి సార్. ఇదే సందర్భంలో పర్యావరణం సంబంధించి కూడా మనం మొన్ననే జూన్ 5వ తారీఖున చక్కగా అన్ని ప్రాంతాల్లో కూడా గాలి భూమి నీరు దెబ్బతినకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనం పర్యావరణ కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి మనం ఈ ప్రాజెక్టులో ఎన్ని చెట్లయితే మీరు తొలగిస్తున్నారో, ఎన్ని చెట్లయితే మీరు అడ్డు తీస్తున్నారో, లేపుతున్నారో, ఈ చెట్లకి ఇంటూ 5 ఒక్కో చెట్టు ఇంటికి 5 చెట్లు నాటి ప్రాజెక్ట్ని కాపాడండి. ఎందుకంటే విత్తన బాల్స్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ కానీ హెలికాప్టర్ సాయంతో విత్తనాల ద్వారా మన మొక్కలు జల్లే కార్యక్రమం వచ్చింది. కాబట్టి ఈ ప్రాజెక్టు ద్వారా నష్టపోతున్న చెట్లకి ఆ రకమైన ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఉన్నాను సార్. సార్, ఇది ఒక ఫార్మా కంపెనీ కాదు, పురుగు మందుల కంపెనీ కాదు, బాణాసంచా తయారీ కాదు, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ కాదు. భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అనుమతి కూడా లేదు సార్. సార్, ఇందులో రైతులు మళ్ళీ చెప్తున్నామండి, రైతులు ఈ క్రాప్ ద్వారా మీరు పంట నమోదు చేసుకుంటే ఇన్సూరెన్స్ కానీ ఎరువులు కానీ